Hello friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name TechFactsRafee. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న రియల్మీ బెడ్ ట్రిమ్మర్ ప్లస్ అంటే ఒక ట్రిమ్మర్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూను షేర్ చేస్తాను. అండ్ ఇది ఈరోజే మన ఇండియాలో లాంచ్ అవుతుంది. దీని ప్రైజింగ్ ఎంత అనేది నాకు ఐడియా లేదు. బాక్స్ పైన బ్యాక్ సైడ్ మీకు 2599 రూపాయలు అని రాస్తుంది, అంటే 2600 రూపాయలు. నేను అనుకోవడం దీని ప్రైస్ మన ఇండియాలో 1500 కంటే తక్కువ బడ్జెట్లో ఉంటుందేమో అని అనుకుంటున్నాను. చూద్దాం. ఒకవేళ ప్రైస్ తెలిసిన తర్వాత మీకు కింద కామెంట్స్లోను అలాగే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను. ఒకవేళ దీని ఫీచర్స్ డిజైన్ నచ్చితే మీరు అక్కడ నుంచి పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఉన్న కంటెంట్స్ ఏంటి, డిజైన్ ఎలా ఉంటుంది, అలాగే దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్తాను. ఆ తర్వాత రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మీకు షేవింగ్ చేసుకుంటున్నప్పుడు ఏమన్నా కట్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా చెప్తాను. ఎందుకంటే ఇది ట్రిమ్మర్ కదా, మార్నాయిదర్ లాగా ఉన్నాయా లేకపోతే మామూలుగానే ఉన్నాయా అవి కూడా మీకు షేర్ చేస్తాను. బాక్స్ పైన మీకు రియల్మీ బెడ్ ట్రిమ్మర్ ప్లస్ అని రాస్తుంది. అండ్ ఇది బ్లాక్ కలర్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. దీని డిజైన్ ఇక్కడ వీళ్ళు ప్రింట్ చేశారు. అండ్ పైన మీకు ఒక నాబ్ ఉంటుంది. నాబ్లో మీకు 40 డిఫరెంట్ సైజెస్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మధ్యలో పవర్ బటన్ ఉంటుంది. ఈ పవర్ బటనే మీకు ట్రావెల్ లాక్ కూడా ఉపయోగపడుతుంది. జస్ట్ ఒక 5 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఇది ట్రావెల్ లాక్ అయిపోతుంది. అంటే మీరు బ్యాగ్లో వేసుకొని వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రెస్ అయిపోయి మనకి ట్రిమ్మర్ అనేది రన్ అవ్వకుండా ఆగడానికి ఒక ట్రావెల్ లాక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒకవైపు మీకు 40 డిఫరెంట్ సైజెస్లో మీరు లెంత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు విత్ 0.5 mm ప్రెసిషన్తో. అండ్ మీకు 120 మినిట్స్తో ఇది బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదు. చాలా ఎక్కువనే చెప్పాలి. రీసెంట్గా వచ్చిన ట్రిమ్మర్స్ మనకి మ్యాక్సిమం 60 మినిట్స్ 90 మినిట్స్ ఇలా ఇస్తూ ఉంటాయి. కానీ ఇది ఏకంగా 120 మినిట్స్ బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. అంటే 2 గంటల పాటు ఇది ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే మీకు కంటిన్యూస్గా లైఫ్ అయితే ఇస్తుంది. అండ్ మీకు 2 డిఫరెంట్ బ్లేడ్స్ ఇస్తారు. ఒకటి రెగ్యులర్ ట్రిమ్ చేసుకోవడానికి ఉండే బ్లేడ్, ఇంకొకటి మాత్రం మీకు ఇంకా షార్పనింగ్ చేసుకోవడం కోసం, డిజైన్స్ చేసుకోవడం కోసం యూజ్ అయ్యే ఒక చిన్న బ్లేడ్ కూడా ఉంటుంది. అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇటువైపు ఇంకొక వైపు ఏమో IPX7 వాటర్ రెసిస్టెన్స్ అని ఉంది. అంటే అది మీకు తడిసినా కానీ ప్రాబ్లమే కాదు, డైరెక్ట్ ట్యాప్ కింద మీరు క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు Type-C పోర్ట్తో వస్తుంది. విత్ ఛార్జింగ్ కేబుల్ కూడా మీకు Type-C ఛార్జింగ్ కేబుల్ ఇస్తారు. సో ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే మనం దీనికోసం సపరేట్ డిజైన్తో ఉన్న కేబుల్ ఉందనుకోండి, మళ్ళీ దాన్ని కూడా క్యారీ చేయాలి ఎటన్నా వెళ్తున్నప్పుడు. అదే నార్మల్గా Type-C పోర్ట్ ఉందనుకోండి, మన ఫోన్కు ఉండే ఛార్జింగ్ కేబుల్తో డైరెక్ట్గా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. 2 hours పడుతుంది ఛార్జ్ అవడానికి. అండ్ మీకు ట్రావెల్ లాక్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉందని బాక్స్ మీద మెన్షన్ చేశారు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ట్రిమ్మర్ ఉంటుంది. ట్రిమ్మర్ తర్వాత చూద్దాం. ఆ తర్వాత మీకు లోపల 2 కోమ్స్ ఉంటాయి. డిఫరెంట్ డిజైన్స్తో డిఫరెంట్ స్టైల్తో మీకు 2 కోమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి మీ అటాచ్మెంట్స్ లాగా ఉంటాయి అనమాట. సింపుల్ రెగ్యులర్గా అన్ని ట్రిమ్మర్లకు కూడా ఇలాగే ఇస్తూ ఉంటారు. అండ్ లోపల మీకు ఒక ఎక్స్ట్రాగా ఇంకొకటి ఉంటుంది, ఎన్గ్రేవ్ బ్లేడ్ అని చెప్పి. ఎన్గ్రేవ్ బ్లేడ్ అంటే మీకు డిజైన్స్ చేసుకోవడం కోసం అలాగే షార్పనింగ్ చేసుకోవడం కోసం ఇది చిన్నగా ఉంటుంది. సో ఇది దానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ లోపల ఒక పౌచ్ ఉంటుంది. ఈ పౌచ్లో మీకు ఒక Type-C పోర్ట్ ఉంటుంది, కేబుల్ ఉంటుంది. అండ్ మీకు ఒక బ్రష్ ఉంటుంది. ఈ బ్రష్ ఇది క్లీన్ చేసుకోవడానికి యూజ్ అయ్యే బ్రష్ అనమాట. అండ్ లోపల ఇంకొక బ్లేడ్ ఆయిల్ ఒకటి ఉంటుంది. మీ లూబ్రికెంట్ లాగా యూజ్ అవుతుంది, క్లీనింగ్ కోసం యూజ్ అవుతుంది అనమాట. స్మూత్నెస్ కోసం ఇది వాడతారనమాట. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్. ఇప్పుడు మనం ఒకసారి ట్రిమ్మర్కి సంబంధించిన డిజైన్ అబ్జర్వ్ చేస్తే ఇది మీకు బ్లాక్ కలర్లో ఉంటుంది. చేతిలో మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. బరువు కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ పైన మీకు ఒక నాబ్ ఉంటుంది. ఈ నాబ్ మీకు డిఫరెంట్ సైజెస్లో మీకు 40 డిఫరెంట్ సైజెస్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో ఒక పవర్ బటన్ ఉంటుంది. ఇది ఆన్ ఆఫ్ బటన్. అండ్ మీకు కింద ఒక LED ఉంటుంది. మనకు కనపడదు, మీరు డార్క్లో ఉన్నప్పుడే కనపడుతుంది. మీరు లాంగ్ ప్రెస్ చేస్తే ఒకసారి ఇది ప్రజెంట్గా మీకు ట్రావెల్ లాక్ మోడ్లో వస్తుంది. ఒక 5 సెకండ్స్ పట్టుకుంటే ట్రిమ్మర్ అనేది ఆన్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ మీకు దీనికి సంబంధించిన Type-C పోర్ట్ ఉంటుంది. దీంట్లో మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ పైన ఉన్న ఏదైతే ఈ బ్లేడ్ ఉందో ఈ బ్లేడ్ని రిమూవ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. జస్ట్ ఇలా ఒకసారి ఇలా అంటే వచ్చేస్తుంది. మళ్ళీ దీంట్లో ఇలా కూర్చోబెట్టుకొని ఇలా అంటే లాక్ అయిపోతుంది. సింపుల్గా ఉంటుంది. అండ్ ఇది మీరు క్లీన్ కూడా చేసుకోవచ్చు, ట్యాప్ కింద పెట్టి కడుక్కోవచ్చు అనమాట. డిజైన్ మాత్రం చాలా హ్యాండీగా ఉంది, చాలా సాలిడ్గా కూడా ఉంది. ఇప్పుడు దీని రియల్ లైఫ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది రియల్మీ బెడ్ ట్రిమ్మర్ ప్లస్తో నేను ట్రిమ్ చేసుకుంటున్నప్పుడు తీస్తున్న వీడియో అనమాట. సో పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. అండ్ దీంట్లోనే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దీని సౌండ్ కూడా చాలా తక్కువగా ఉంది, నాయిస్ తక్కువగా ఉంది. అండ్ ఎలాంటి హీటింగ్ ఎఫెక్ట్స్ అయితే లేవు మేజర్గా. అరౌండ్ దీన్ని ఒక నేను 40 మినిట్స్ వరకు యూజ్ చేసి చూసాను. నేను ఇంకొక 2-3 కూడా ట్రిమ్ చేసుకొని చూసినాం. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, హీట్ అయితే అవ్వట్లేదు. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ ఈ ట్రిమ్మర్తో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి సాఫ్ట్ ఏరియాస్లో మూవ్ అవుతున్నప్పుడు ఎలాంటి ఘాట్లు పడే అవకాశం అయితే లేదు. ఇంతకుముందు కొన్ని ట్రిమ్మర్స్లో ఇలాంటి ఏరియాస్లో సాఫ్ట్ ఏరియాస్లో మనం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఘాట్లాగా పడే కట్ అయిపోయేది. కానీ దీంట్లో మాత్రం అలా ఏమీ లేదు. ఇది నేను డైరెక్ట్గా ఓపెన్ వితౌట్ బ్రష్తోనే, అంటే పైన మనకి కోమ్తోనే చేశాను నేను. చాలా బాగుంది. ఎలాంటి
ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, నాకు ఘాట్లు అయితే పడలేదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి వాటర్ రెసిస్టెన్స్, మీరు దీన్ని క్లీన్ కూడా చేసుకోవచ్చు. అండ్ 2 కోమ్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, 2 కోమ్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో మనం అడ్జస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఇంకొక హెడ్ ఇస్తారు, బ్లేడు. అది మీకు ఇలాంటివి కట్ చేసుకోవడం కోసం, మీసాలు లాంటివి మీకు షార్పనింగ్ చేసుకోవడం కోసం, ఎగ్జాక్ట్గా కొన్ని ఏరియాస్లో కొన్ని సాఫ్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి లిప్పు కింద ఇలాంటి ఏరియాస్లో దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అది బాగా యూజ్ అవుతుంది. చాలా బాగుంది అది కూడా. అండ్ ముక్కులోకి అయితే అది పట్టకపోవచ్చు, అందరి ముక్కుల్లో దాని ముక్కులోకి అయితే వాడకండి, అది కొంచెం లోపలికి ఉంటేనే ముక్కులోకి వాడాలి. కానీ మామూలుగా మీసాన్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం, ప్లస్ మీకు ఇలాంటి కింద ఇలాంటి ఏరియాస్లో మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం అది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా మాత్రం నాకు ఈ ట్రిమ్మర్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇది మీకు 2 hours పడుతుంది ఛార్జ్ అవ్వడానికి. అండ్ మీకు 2 hours బ్యాటరీ లైఫ్ కూడా ఇస్తుంది. అండ్ దీన్ని మనం పైన రిమూవ్ చేసి క్లీన్ కూడా చేసుకోవచ్చు, డైరెక్ట్గా వాష్ చేసుకోవచ్చు. అది కూడా మీరు చూస్తున్నారు కదా, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇది రియల్మీ ట్రిమ్మర్కి సంబంధించిన మనకి పెర్ఫార్మెన్స్ అనమాట. అండ్ దీంట్లో ట్రావెల్ లాక్ ఉంటుంది, జస్ట్ మీరు ఒకసారి క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది కదా, ఇలా అంటే ఆఫ్ అయిపోతుంది. అదే దీన్ని మీరు ఒక 5 seconds ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, ఇది ట్రావెల్ లాక్ అయిపోతుంది. ట్రావెల్ లాక్ అయిన తర్వాత మీరు ప్రెస్ చేస్తే ఇది అవ్వదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను, అవ్వదు. మళ్ళీ ఒక 5 seconds లాంగ్ ప్రెస్ చేస్తేనే ఇది మీకు ట్రిమ్మర్ అనేది మళ్ళీ ఆన్ అవుతుంది అనమాట. సో చూస్తారు కదా, ట్రావెల్ ల్యాక్ రిలీజ్ అయింది. సో ఇలా దీన్ని మీరు యూజ్ చేసుకోవాలి, బ్యాగ్ వేసుకొని పోయేటప్పుడు ఈ ట్రావెల్ ల్యాక్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్గా మాత్రం పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దీనికి సంబంధించిన ప్రైస్ అలాగే ఎప్పుడు అవైలబుల్గా ఉంది ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ బేర్ ట్రిమ్మర్కి సంబంధించిన నా రివ్యూ. ఇక దీని గురించి పెద్దగా చెప్పేది ఏమంటుంది, రెగ్యులర్గా అన్ని పర్పస్లుగా వాడుకోవడం కోసం ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.